హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో ఈరోజు మంచి పెరుగుదలకి మార్కెట్లో బ్రేకులు పడ్డాయి. మార్కెట్ లాస్ట్ 2 days చూసుకుంటే మంచి అప్ సైడ్ మూమెంటంని స్ట్రాంగ్ బయింగ్ని చూపించింది. బట్ టుడే మార్కెట్ పర్ఫార్మెన్స్ని చూస్తే మాత్రం ఆ జోరు అనేది తగ్గింది అని మనం క్లియర్గా చెప్పచ్చు. మీరు ఒకసారి చెక్ చేసుకున్నా కూడా లాస్ట్ 2 days క్యాండిల్స్ అనేటివి ఎంత పెద్దగా ఉన్నాయి, ఈ రోజు క్యాండిల్స్ ఎంత చిన్నగా ఉన్నాయి అనేది మీరు ఒకసారి చూడొచ్చు. మార్కెట్లో ఈరోజు జోరు అని తగ్గింది, అంటే మార్కెట్లో బయ్యింగ్ అయినా సెల్లింగ్ అయినా తగ్గింది. మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఎందుకు ఈరోజు అంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయలేదు అంటే మార్కెట్లో దానికి కారణం అయితే ఉంది. అది అందరికీ తెలుసు, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాము. అండ్ స్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటిది అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ అనేటివి ఈరోజు ఉన్నాయి. మార్కెట్లో అయినా గ్లోబల్ ఎకనామీలో అయినా ఏదన్నా బిగ్ చేంజ్ని క్రియేట్ చేయగలిగే ఏదన్నా ఎకనామిక్ ఈవెంట్ ఏదన్నా ఉంది అంటే అది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ అనేటివి మార్కెట్లో హై ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి, ప్రతి ఒక్కరికి తెలుసు అది. బట్ మార్కెట్లో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి ఇప్పుడు న్యూట్రల్గానే అనౌన్స్ చేయబోతున్నారు అనేది మార్కెట్లో అందరికీ ప్రిడక్టబుల్గా ఉంది. మార్కెట్లో ఫోర్కాస్టింగ్ చూసినా, మార్కెట్లో ఏ ప్రిడక్షన్ చూసినా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి న్యూట్రల్గానే అనౌన్స్ చేయబోతున్నారు. అంటే ఇంట్రెస్ట్ రేట్స్లో ఎటువంటి చేంజెస్ అనేటివి తీసుకురారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ న్యూట్రల్గా ఉండడం, ఇంట్రెస్ట్ రేట్స్లో చేంజెస్ తీసుకురాకపోవడం ద్వారా మార్కెట్కి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అంటే మార్కెట్కి ప్రయోజనం అనేది ఇప్పుడు ఉండకపోయినా కూడా ఫ్యూచర్లో ఏ టైంలో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ అనేటివి ఉంటాయి, ఫ్యూచర్లో మనం ఏ టైంలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని మీద ఒక క్లారిటీ అనేది మనం పొందొచ్చు. ఫెడరల్ గవర్నర్ క్లియర్గా జో గోయల్ గారు మనకి దీనికి సంబంధించిన సమాధానం అయితే చెప్తారు. సో ఆ సమాధానం అనేది మార్కెట్లో హై ఇంపాక్ట్ని క్రియేట్ చేయొచ్చు. మార్కెట్లో ఒక భారీ గ్యాప్ అప్ ఓపెనింగ్కి, భారీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్కి కారణం కావచ్చు అనుకుంటున్నారు. మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం జరుగుతుంది, గ్యాప్ డౌన్ అయితే ఏం జరుగుతుంది అనేది మార్కెట్లో ఇప్పుడు అందరికీ ఉన్న ఒక సందేహం రియల్ టైంలో. ఇప్పుడు నేను కూడా ఆ విషయాన్ని మీతో క్లియర్గా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ అనేది మనం క్లియర్గా చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్కి ఎబో క్లోజింగ్ ఇవ్వడం ద్వారా మార్కెట్ అనేది మనకి మంచి బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్ని సపోర్ట్ మీద చూపిస్తున్నట్టుగా కనబడుతున్నాయి. నిఫ్టీలో చూసుకున్నా, సెన్సెక్స్లో చూసుకున్న 1 day క్యాండిల్ ఫ్రేమ్లో మీరు చూసుకుంటే ఒక మంచి కీ సపోర్ట్ లెవెల్కి ఎబో మార్కెట్స్ అనేటివి క్లోజింగ్ ఇవ్వడం అనేది క్లియర్గా కనబడుతున్నాయి. బట్ గ్యాప్ డౌన్ ఏర్పడడం మార్కెట్లో జరిగితే మాత్రం క్లియర్గా మార్కెట్ అనేది రేపు ఒక మంచి రెడ్ క్యాండిల్ని క్రియేట్ చేస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ ఉండదు. గ్యాప్ డౌన్ ఏర్పడితే మార్కెట్ ఏమవుతుంది, ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడుతుంది. రెడ్ క్యాండిల్ ఏర్పడితే మార్కెట్లో మనకి క్లియర్గా పుల్ బ్యాక్ ఇండికేషన్ అనేది రిప్రజెంట్ అయ్యేందుకు ఛాయిస్ ఉంటుంది. సో పుల్ బ్యాక్ ఇండికేషన్ ఏర్పడింది అంటే మార్కెట్ అనేది అందరూ ఏమనుకుంటారు, మార్కెట్ టువర్డ్స్ డౌన్ సైడ్ ఫాల్ అవ్వచ్చు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్లో ఎకనామీలో మంచి చేంజెస్ని తీసుకురాగలిగే పవర్ అండ్ సత్తా అనేది క్లియర్గా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్కి ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనౌన్స్మెంట్స్ అనేటివి రేపు మార్కెట్లో హై ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. ఆ హై ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో నిఫ్టీ అనేది టువర్డ్స్ డౌన్కి ట్రావెల్ చేయాలా, టువర్డ్స్ అప్కి ట్రావెల్ చేయాలా అనేది, అప్ సైడ్కి ట్రావెల్ చేయాలా అనేది రేపు డిసైడ్ అవ్వబోతుంది. సో మనం మార్కెట్లో రేపు మంచి గ్యాప్ అప్తోని అప్ సైడ్కి ట్రావెల్ చేస్తామా లేదంటే డౌన్ సైడ్కి ట్రావెల్ చేస్తామా అనేది రేపు 100% డిసైడ్ అవుతుంది. సో గ్యాప్ డౌన్ ఏర్పడింది అంటే మార్కెట్లో క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు వీక్నెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, మార్కెట్ అనేది క్లియర్గా ఫాల్ కావడానికి ఛాయిస్ ఉంటుంది అని. అండ్ గ్యాప్ అప్ ఏర్పడితే మాత్రం మార్కెట్ చాలా స్ట్రాంగ్గా అప్ సైడ్కి వెళ్ళొచ్చు. క్లియర్గా మనకి డౌన్ ట్రెండ్ రెసిస్టెన్స్ అనేది మనకి డే ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది. డౌన్ ట్రెండ్ సబ్ రెసిస్టెన్స్ అనేది, ఈ డౌన్ ట్రెండ్ రెసిస్టెన్స్ని రేపు మార్కెట్ చాలా ఈజీగా అండ్ క్విక్గా
రీచ్ కావడానికి ట్రై చేయవచ్చు. ఎందుకంటే మార్కెట్లో రికవరీకి చాలా పవర్ ఉంటుంది. మార్కెట్లో రికవరీ అనేది చాలా అట్రాక్ట్ చేస్తుంది బయ్యర్స్ని. సో సెల్లింగ్ అనేది చాలా మంది తక్కువ చేస్తారు కాబట్టి మార్కెట్లో బయ్యింగ్ స్ట్రాంగ్గా కనబడడం ద్వారా మార్కెట్ రేపు చాలా ఈజీగా ఈ డౌన్ ట్రెండ్ రెసిస్టెన్స్ని రీచ్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో నిఫ్టీ ఎక్స్పైరీ టుమారో, నిఫ్టీ అనేది ఎక్స్పైరీని కలిగి ఉంది. ఎక్స్పైరీ డే అనేది హై వోలటాలిటీని, హై ఇంపాక్టెడ్ ప్రైస్ చేంజ్ని తీసుకురాగలుగుతుంది. కాబట్టి రేపు మార్కెట్లో చాలా మంది ఈ ఎకనామిక్ ఈవెంట్ ద్వారా ఏర్పడే కండిషన్, మార్కెట్ కండిషన్, ఆ కండిషన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి మంచి ట్రేడింగ్ ప్లాన్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. సో మీ ప్లాన్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటే బెటర్, మీరు ఎలా ప్లాన్ చేయడం అనేది బెటర్ అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే టుడే లోకి బిలో మార్కెట్ వస్తే మాత్రం మనం క్లియర్గా టుడేలోకి బిలో మార్కెట్ ఓపెనింగ్ అయితే మాత్రం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు మార్కెట్ అనేది చాలా వీక్గా ఉంది అనేది. అండ్ క్లియర్గా అది ఇండికేట్ చేస్తుంది మార్కెట్ అనేది టువర్డ్స్ 22,600 to 500 వరకు ఫాల్ అవ్వగలుగుతుంది అని నేనైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. మీరు బిలీవ్ చేస్తున్నారో చేయట్లేదో నాకు తెలియదు, బట్ స్ట్రాంగ్గా మాత్రం మార్కెట్ ఫాల్ అవ్వగలుగుతుంది. ఎందుకంటే హై వోలటాలిటీ అనేది ఎక్స్పైరీ డేస్లో ఉండడం చాలా జరుగుతుంది కాబట్టి. సో మార్కెట్లో మనం మంచి ఫాల్ని చూస్తాం. సో ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ని చూపించలేదు, గ్యాప్ అప్ చూపించింది అంటే టువర్డ్స్ రెసిస్టెన్స్, డౌన్ ట్రెండ్ రెసిస్టెన్స్ 23,250 వరకు మార్కెట్ అనేది పెరగగలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. 23,235 ఉంది, 250 వరకు మార్కెట్ పెరగొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆర్ ఇంకా బాగా పెరిగితే 23,300 వరకు కూడా హైని రీచ్ కావచ్చు. సో మార్కెట్ అనేది చాలా పవర్ఫుల్గా, చాలా స్ట్రాంగ్గా రేపు పర్ఫామ్ చేయడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంది. సో బిగ్ క్యాండిల్స్ అనేటివి రేపు 100% ఏర్పడబోతున్నాయి. సో దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా స్ట్రాంగ్గా ట్రస్ట్ చేయాలి, మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఏర్పడితే ఎందుకు మనం స్ట్రాంగ్గా మార్కెట్లో స్ట్రాంగ్ బయింగ్ చేయాలి, మార్కెట్ని టువర్డ్స్ 23,300 వరకు ఎందుకు చూడాలి, మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఏర్పడితే 22,500 వరకు ఎందుకు వీక్గా చూడాలి అంటే మాత్రం క్లియర్గా హై ఇంపాక్టెడ్ ఎకనామిక్ ఈవెంట్ క్లియర్గా మార్కెట్లో హై ప్రైస్ చేంజ్ అని తీసుకొస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయడమే రేపు మన యొక్క ట్రేడ్ ప్లాన్. అండ్ మీరు ఒకసారి మనం యుఎస్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, మార్కెట్లో ఏం జరగవచ్చు, మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే యుఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చెక్ చేస్తే యుఎస్ మార్కెట్స్ అయితే స్టిల్ అంత నెగిటివ్గా అయితే ఏమి ట్రేడ్ అవ్వట్లేదు, అండ్ అలానే పాజిటివ్గా కూడా ట్రేడ్ అవ్వట్లేదు. జస్ట్ 50 పాయింట్స్ అంటే నాట్ బిగ్. సో మార్కెట్లో కొంచెం న్యూట్రల్ పర్ఫార్మెన్సే కనబడుతుంది. సో ఆ న్యూట్రల్ పర్ఫార్మెన్స్ అనేది క్లియర్గా మనకి 130 తర్వాత 1230 అనుకుంటున్నాను. సో ఓకే 1130 తర్వాత మనకి హై ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. మనకి 1130కి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ అనేటివి ఉన్నాయి, మీరు చూడొచ్చు 1130కి PM 1130 PMకి. సో 1130 PMకి మార్కెట్లో మనకి హై ప్రైస్ చేంజ్ అనేది వస్తుంది. సో మనకి 130 వరకు మార్కెట్ ఉంటుంది. 2 అవర్స్ అనేటివి యుఎస్ మార్కెట్స్లో భారీ బిగ్ ఫాల్ని క్రియేట్ చేయగలుగుతాయని నేను అనుకుంటున్నాను. సో యుఎస్ మార్కెట్స్ ఒకవేళ ఫాల్ అవుతే ఎక్కడి వరకు ఫాల్ అవ్వగలుగుతాయి, హై ప్రైస్ చేంజ్ అనేది ఏది వరకు రాగలుగుతుంది అనేది మనం ఒకసారి గమనించి చూడడం అనేది కూడా చేస్తే చాలా బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే టెక్నికల్గా కూడా మనం క్లియర్గా నిన్న మాట్లాడాము, పుల్ బ్యాక్ అనేది మనకి కనబడబోతుంది అనేది క్లియర్గా అర్థమైంది యుఎస్ మార్కెట్స్లో. అండ్ పుల్ బ్యాక్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అంటే మాత్రం క్లియర్గా ఈరోజు మార్కెట్స్ అనేటివి ఫాల్ అవ్వడం జరిగితే మాత్రం పుల్ బ్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది లెవెల్ చూస్తే కూడా మనకి క్లియర్గా బ్రేక్ డౌన్ అయ్యి కొంచెం ఫెయిల్యూర్ చూపించి తర్వాత రెడ్ క్యాండిల్ ఉంది. సో ఇది క్లియర్గా ఫాలింగ్ని చూపించింది అంటే పుల్ బ్యాక్ని ఇండికేట్ చేసినట్టే. పుల్ బ్యాక్ అనేది మార్కెట్లో భారీ ఫెయిల్యూర్ని, మార్కెట్లో భారీ ఫాలింగ్ని ఇండికేట్ చేస్తుంది. మీకు క్లియర్గా అర్థమవుతుంది, చార్ట్ చూస్తే అర్థం కాకుండా ఉండడం అనేది జరగదు. సో మీరు దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ అనేది ఒక కీ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసుకొని కిందికి రావడం, ఫెయిల్యూర్కి 2 days ట్రై చేయడం, నిన్న మళ్ళీ ఫాల్ చూపించడం. టుడే హై ఇంపాక్టెడ్ ఎకనామిక్ ఈవెంట్ ఉంది కాబట్టి మార్కెట్ చాలా న్యూట్రల్గా ఉంది. సో అది ఒకవేళ నెగిటివ్గా ఉంటే మాత్రం టువర్డ్స్ 40,500 వరకు
600 వరకు ఫాల్ కావచ్చు. సో అలా ఫాల్ అయిందంటే మార్కెట్లో మనం బిగ్ ఫెయిల్యూర్ని చూస్తాము. యుఎస్ మార్కెట్స్ ఫాల్ అవ్వడం అండ్ అలానే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఫాల్ అవ్వడం జరుగుతుంది. సో అందువల్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ హై ఇంపాక్టెడ్ ఎకనామిక్ ఈవెంట్ అయినటువంటి ఫెడ్ ఇంట్రెస్ట్ యొక్క ఇంపాక్ట్ అనేది మార్కెట్లో చాలా బాగా కనబడుతుంది. దాన్ని మనం బాగా అర్థం చేసుకొని రేపు ట్రేడ్ ప్లాన్ చేయాలి. అండ్ క్లియర్గా ఇది ఎందుకు అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది అంటే మనం ఆర్బీఐ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అనేది క్లియర్గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ ఇంపాక్ట్ చేస్తాయి. సో అది కూడా మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి, మార్కెట్లో కొంచెం కన్జ్యూమింగ్ పవర్ పెరగడానికి, లోన్స్ అనేటివి ఈజీగా దొరకడానికి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి తగ్గడం అనేది జరిగితే చాలా బెటర్గా ఉంటుంది. సో అందువల్ల మార్కెట్లో మనకి ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ అనేటివి ఇండియన్ మార్కెట్స్కి కూడా ఇంపాక్ట్ చేస్తాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇండియా ఈజ్ ఇన్ఫ్లేటెడ్ బై యుఎస్ మార్కెట్స్ మీద బాగా ఇంపాక్ట్ చెంది పనిచేస్తుంది. యుఎస్ మార్కెట్స్ యొక్క ఇంపాక్ట్ అనేది ఇండియన్ మార్కెట్స్కి చాలా బాగా ఉంటుంది. ఇండియన్ మార్కెట్ని అందుకే చాలా మంది సెంటిమెంటల్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. సో సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉంటేనే మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది. సెంటిమెంట్ వీక్గా ఉంటే ఇండియన్ మార్కెట్ కూడా ఫాల్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. సో మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ అనేటివి హై ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. బాండ్ ఈల్డ్ రైజ్ అవ్వడానికి అండ్ అలానే బాండ్ ఈల్డ్ కూల్గా ఉండడానికి కూడా ఇంపాక్ట్ చేస్తుంది. బాండ్ ఈల్డ్ కూల్గా ఉంటే మనకు మంచి ఈక్విటీ ప్రైస్ చేంజ్ అనేది అప్సైడ్కి వస్తుంది. బట్ బాండ్ ఈల్డ్ రైజ్ అయితే మాత్రం ఈక్విటీ ప్రైస్ చేంజెస్ చాలా దారుణంగా ఫాలో అవుతాయి. సో అది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మీరు మన యూట్యూబ్ లైవ్లో కూడా చాలా వరకు పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.